తెలంగాణలో నేడు తరగతుల బహిష్కరణ చేపట్టనున్నట్లు ఆర్ కృష్ణయ్య ప్రకటించారు. ప్రభుత్వం విద్యార్థులకు స్కాలర్‌షిప్ పెండింగ్ ఫీజులను విడుదల చేయకపోవటాన్ని నిరసిస్తూ కలెక్టరేట్లు, ఆర్టీఓ, తహసీల్దార్ కార్యాలయాలను ముట్టడిస్తామని చెప్పారు. స్కాలర్‌షిప్ 5,500 నుంచి 20,000 రూపాయలకు పెంచాలని డిమాండ్ చేశారు. ఓడించారు, ప్రజలే కాంగ్రెస్ని గెలిపించారు. ఎందుకంటే నియంత్ర పాలన చర్మగీతం వాడాలి, ప్రజాస్వామ్య పాలన కావాలని పోరాడి వీళ్ళని గెలిపిస్తే వీళ్ళు ఏముద్ధరిస్తున్నారు? కాంట్రాక్టర్ల జేబులు నింపదికనా ఈ ప్రభుత్వం. కాబట్టి వెంటనే మేము తొందర లోపలనే ఆర్టీఐ యాక్ట్ కింద బడ్జెట్ ఫైనాన్స్ వాళ్ళకి ఏదానికి ఖర్చు పెట్టారు ఆ గుట్టు అంతా తీసుకొస్తాం, ప్రజల్లో ఎండగడతామని చెప్పి హెచ్చరిస్తున్నా. ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా జోక్యం చేసుకోవాలి. మొన్న మేము మెర్చారీలు పెంచాలంటే మంచిగా పెంచాడు ముఖ్యమంత్రి మీద గౌరవం ఉంది, నమ్మకం ఉంది. ఇప్పటికైనా తాను జోక్యం చేసుకొని ముఖ్యమంత్రి గారు అందరి ఫీజుల బకాయిలు ఇప్పించాలి. స్కాలర్షిప్లు కూడా ఇతర రాష్ట్రాలు, కర్ణాటకలో 15,000 స్కాలర్షిప్ ఇస్తారు కాలేజీ వాళ్ళందరికీ, ఆంధ్రప్రదేశ్లో 20,000 ఇస్తున్నారు, మన రాష్ట్రంలో ఎంత ఇస్తున్నారు? 5,000. ఏం సరిపోతాయి 5,000? మేము చదివినప్పుడే 2,000 ఉండే, ఇది 40 ఏళ్ళ కింద. అప్పుడు 2,000 అంటే 1,000 రూపాయలకి ఎకరం ఉంది, ఇప్పుడు 1 కోటి రూపాయలకి ఎకరం ఉంది. ఇది ఆ న్యాయం. అందుకే స్కాలర్షిప్లు మేము ఎక్కువ కూడా అడుగుతలేము, 5,000 నుంచి 20,000 పెంచాలి డే స్కాలర్ అని ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులందరూ కూడా శాంతియుతంగా రెచ్చిపోవద్దు. పిల్లల కోపం చాలా ఉంది నాకు తెలుసు, కోపంతో రెచ్చిపోవద్దు. పీస్ఫుల్గా ర్యాలీలు తీయండి, ప్రదర్శనలు జరపండి, మెమోరాండాలు ఇచ్చి ఆ కలెక్టర్లకు చెప్పండి. లేకపోతే ప్రభుత్వానికి ఇదే సందర్భంగా నేను వార్నింగ్ ఇస్తున్నా. ప్రభుత్వం 4-5 రోజుల లోపల 4 రోజుల లోపల బడ్జెట్ ఇవ్వకపోతే మళ్ళీ 20 తారీఖు నుంచి జీతాలు అంటారు. ఇప్పుడు ఏమి ఇచ్చి 5 రోజుల్లో ఇవ్వాలి. కాబట్టి 5 రోజుల్లో స్కాలర్షిప్ల బకాయిలు, ఫీజుల బకాయిలు ఇలా ఫీజుల బకాయిలు ఒకటే లేవు, స్కాలర్షిప్ల బకాయిలు కూడా ఉన్నాయి. కాబట్టి